సచ్చిన పావును కొట్టడానికి అంత బంట్లే అన్నట్టుగా తయారైంది నా బతుకు. నాకు ఊపిరి మెసలకుండా అయింది. ఎటరా దేవుడా, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, వామ్మో నీ దండం పెట్టి ఈ కస్టడీలో నేను బతికేయాలలేదని వాయ్యా. ఇక ఆడబిడ్డ బతుకమ్మ ఇక తనలో ఆడుతుందట, నువ్వులా ఏమో అంటుందట. ఇందా పది మనం కూడా. ఓ కేటీఆర్ హరీష్ రావు నాకు తొందరగా బెయిలు వచ్చే వ్యవహారం చేస్తున్నారా, లేకపోతే పార్లమెంటు ఎలక్షన్ల సోకాటము మీద ఉన్నారా? ఏదో ఒకటి నాకు తెలిపోవాలి, లేకపోతే మీ బండారం బయట పెడతాలే. నాకు అతి త్వరగా బెయిల్ వచ్చే ఉపాయం చెయ్యి, లేకపోతే మీ కథ బయట పెడతా అని నేను తట్టుకోలేకపోతున్నా. వాళ్ళు అడిగే ప్రశ్నలు అట్లా ఉన్నాయి మరి అని ఇక జైల్లో ఉన్న కవితమ్మ ఓ ఆమరం అనకపోతాడు చెప్తుంటే, ఇక మరి కేటీఆర్ హరీష్ రావు ముద్దు నిద్రపోతున్నాడు. నుల్లా మీకంటే ఎక్కువ నేను నిద్రపోతలేను, నాకు ఊపిరాడతలేదు. కస్టడీలో వాళ్ళు ఒక్కొక్క ప్రశ్న అడుగుతుంటే గుండెకు తూట్లు పడుతున్నాయి. ఏదో మాయ చేసి తెలంగాణ జనాల్ని నమ్మించినట్టు నమ్మించి వీళ్ళని కూడా మీరు ఏదో ఒక లెక్కన మసిమిసి రెగ్గాలన్నట్టు వీళ్ళని కూడా ఏదో ఒకటి చేసి నన్ను మాత్రం ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయే ఉపాయం చేయాలి బెయిల్ మీద అని అనుకొస్తుందిలా కవితమ్మ. కానీ నా బాధను అర్థం చేసుకోకుండా నాతోటి మీరు డ్రామాలు ఆడిరో, నాకు తిక్క కుదిరిందో మీ పేర్లు కూడా ఇరికిస్తా. ఆనాడు ఫోన్లు చేసి మీరు ఏమన్నారో ఆ బండాలమంతా కూడా బయట పెడతా. ఎందుకంటే నేను తట్టుకోలేకపోతున్నా. వారం రోజులు మీకు టైం ఇస్తున్నా, రాసి పెట్టుకోరి హరీష్ రావు కేటీఆర్. వారం రోజుల్లో నాకు బెయిలు ఇప్పియలేదో మీ అంతు చూస్తా. ఈడీ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడే బెయిల్ వచ్చే అవకాశం లేదు. నేను మస్తు ఆవేశంలో మస్తు కోపం మీద ఉన్న, నోరు తెరిస్తే మాత్రం అందరూ జైల్లో ఉండాల్సిందే అని కవితక్క అంటుంటే ఇక వేన్నీళ్లకు సన్నీళ్ళు తోడేసినట్టు వద్దు 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 కవిత, తీగలాగితే డొంక కదులుతుంది. ఇంకా కొన్ని నెలలు జర్ర ఓపికబట్టు మా అమ్మ కానీ మా తల్లి కానీ అని ఇక కవితనైతే ఒకటే బతిలాడుతురాటనులా హరీష్ రావు కేటీఆర్. ఇక లాభం లేదని ఈ కష్టంలోకి వెళ్ళి తేరుకుంటట్లేదు కవిత అని భగవద్గీత పుస్తకాన్ని కూడా చేతిలో పెట్టినాడు ఆ కవితకు. ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు భగవద్గీతను చదివితే కొంత ఉపశమనం కలుగుతుంది అనేది ఇక మరి ఇది అందరికీ లోకమంతా ఎరుకున్న ముచ్చట కదా. ఇగో గీ తీర్లో కూడా ఆమెకు గీ రకంగా కూడా ఉపాయం చేసి ఇగో గా రకంగా ఇబ్బంది పడుతున్నాడు హరీష్ రావు కేటీఆర్. ఇక మరి కొసకు ఎంతమందికి తెలుసుకున్నాయో ఏమోనులా ఈ జైలు తలుపులు సాలకుండా.